హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ట్ టేస్టీ కుకింగ్ లాగ్. ఈరోజు ఈజీగా అండ్ సింపుల్గా తయారయ్యే సున్నుండల రెసిపీని తయారు చేసుకుందాం. పిండి వంటలు అంటే చాలా పెద్ద పని అనుకుంటారు కదా. ముందుగా కొంచెం మినుములు తీసుకుని, ఒక గ్లాస్ మినుములు తీసుకుని అందులో ఒక గుప్పెడు బియ్యం వేసుకుని బాగా వేడి చేసుకోండి. బాగా గోల్డెన్ కలర్ కన్నా కొంచెం ఎక్కువగా చేసుకుంటే సున్నుండ కలర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నాకు ఇలాగ సిమ్లో పెట్టి చేయడానికి ఒక 15-20 నిమిషాల వరకు పట్టిందండి. మీరు కూడా అలా సిమ్లో పెట్టుకుని చేయండి. తర్వాత దాన్ని కాసేపటి వరకు చల్లారి పెట్టాక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని పొడిలాగా పెట్టుకోండి. చూసారా కలరు? నేను విడిగా చూపించలేదు, మిక్సీ జార్లో మీరు చూస్తున్నారు. ఆ కలర్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని కొంచెం కొంచెం పౌడర్ కింద చేసుకుని జల్లించుకున్నప్పుడు ఆ మెత్తని పౌడర్ ఉంటుంది కదా, అది నోట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నోట్లోనే కరిగిపోతుంది అనమాట. దాంట్లో కొంచెం బెల్లం వేసుకుని మరలా పౌడర్ పెట్టుకోండి. మనం ఏదైతే జల్లించుకున్నామో అదే పౌడర్లో ఇంత బెల్లం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మా టేస్ట్కి తగ్గట్టు వరకు దాన్ని మిక్సీ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత మంచి టేస్టీగా అండ్ మంచి స్మెల్తో కూడిన మంచి క్వాలిటీ నెయ్యి తీసుకొని వేడి చేసుకోండి. చూసారా నెయ్యి కలర్ కూడా ఎట్లా ఉందో? మంచి కలర్ అండ్ చాలా టేస్టీగా ఉందండి. సున్నుండలకి మెయిన్ వచ్చేసి నెయ్యి అండి. నెయ్యి ఎంత బాగుంటుందో సున్నుండల టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట. సో నేను ఇదిగో చూసారా, బెల్లం పెట్టి కొట్టుకున్న పౌడర్ ఇది అనమాట. ఓకేనా? తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ చుట్టుకుందాం. సున్నుండ చుట్టడం అనేది చాలా కష్టం అనుకుంటారండి. అది ఏమీ కాదు. కొంచెం నెయ్యి వేసుకుంటూ చుడితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఒక్కసారి నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ, నేను ఫస్ట్ కరెక్ట్గా తర్వాత చేతితో మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకున్నాను అనమాట. చూసారా కలిపిన పిండిని? ఇప్పుడు చేతిలో ఒక ముద్దలా తీసుకుని దాన్ని ఉండలా చేయండి. నేను సింగిల్ హ్యాండ్తోనే చేస్తున్నానండి. అసలు ఎక్కడ పగిలిపోవడం కానీ, ఊడిపోవడం కానీ, ఇరిగిపోవడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఓకేనా? చూడండి, వేడి వేడి సున్నుండలో నెయ్యి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? అలాగా మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడ్డారు. నేను చాలా కొంచెం కొంచెం క్వాంటిటీ చేస్తాను, ఎక్కువ చేయను. బట్ అవి చాలా టేస్టీగా అనిపించింది. ఈ రోజుల్లో మనం పిండి వంటల కోసం చాలా చాలా డబ్బులు పెట్టి మనం చేస్తూ ఉంటాం కదా. ఇలా సింపుల్గా ఇంటిలో చేసుకుంటే మనం చాలా మనీని కూడా సేవ్ చేసి అండ్ హెల్తీ కూడా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోస్ చూసినందుకు ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.